ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. పర్లేదు, వంట సామాన్లైనా కొనుక్కునే వాళ్ళ ఇంట్లో అప్పుడు బియ్యం అప్పుడు కూరగాయలు. ఓకే, నువ్వే వంట చేసి తమ్ముడికి అన్నం పెట్టేవాడు. ఆహా, అట్లా ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. లారీలో కూడా ఆడే నేను కుకింగ్. అస్సలు డిస్టర్బ్ చేయవాడిని. అవునా? సామాన్ కొనిస్తా, వానికి ఇచ్చేస్తా, నేను సైడ్ పోయి ఎడిటింగ్ చేసుకుంటుంటా, ఓకే, వాడు వంట చేసి వెళ్తాడు. ఎడిటింగ్ చేసే టైం కూడా ఉంటుందా మీకు? ఉమ్, ఓకే. వంట తీసుకోవాలి చేసే టైంలో ఎడిటింగ్ ఎడిటింగ్ చేస్తాడు. చేస్తా. ఏం వంటలు చేస్తారండి బాగా? ఇవన్నీ చేస్తా, ఇవ్వైనా అన్ని చేస్తా. ఏ కూరలైనా. ఇంకేంది అసలు అమ్మాయిలు కావాల్సింది అది, వంట చేసేవాళ్ళు. అయ్యి నవ్వుతున్నా. అద్దక్క, అమ్మాయిలు వద్దు, అమ్మాయిల జోలే వద్దు. ఎందుకు ఏమైంది ఇప్పటి నుంచి అంత గట్టిగా అమ్మాయిలు వద్దు అమ్మాయిలు జోలే వద్దు అంటున్నా ఎందుకు? మొన్ననే ఇన్స్టాలా ఉమ్. గల ట్రెండ్ అవుతుంది. ఎవరిది? అలా అలా పేరేమో ఉండే, వాళ్ళని చూసిన కాడ నుంచి వెళ్ళి వద్ద అనిపిస్తుంది. ఇక ఎవరు వాళ్ళు? ఎవరో ఉండే, నాకు గుర్తుకొత్తలే, నేను చూపెడుతుంది. చూపెడతా నాకు. ఇద్దరు అమ్మాయిలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆహా, ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొకటి మధ్యలోకి వచ్చి ఇంకొకటి మధ్యలోకి వస్తాడు. ఆహా, ఓకే. అంటే వాడిని ఫస్ట్ లవ్ చేసిన వాడిని వదిలిపెట్టేసి ఇంకోని పెళ్లి చేసుకుంటది. ఉమ్. అటువంటి పుణ్యాలు మనకు వద్దు, అందుకని ఇక సప్పులేకుండాను. నువ్వు అట్లాంటి వాళ్ళ వీడియోలో ఎందుకు చూస్తున్నావు? ఏమో అక్క, నాకే వస్తానే మరి, నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే అయ్యి వస్తానే. చూడు, ఓహో వాళ్ళిద్దరా? ఓకే, వాళ్ళిద్దరు ఎవరో తెలియదు నాకు నిజంగానే. మా వాళ్ళు చూపిస్తున్నారు ఫోటోలు ఓపెన్ చేసి. మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? 1 year. ఇంకో 1 year లవర్ ఉంది అయితే. లవర్ గురించి ఎందుకు? ఏ ఉంది కదా బ్రో, అబద్ధాలు చెప్పకండి, నాకు తెలుసు, నాతో మాట్లాడింది కదా తనే కదా. నెక్స్ట్ ఇయర్ పెళ్ళా? ఓకే. అరుణ్, ఇంకేంటి సంగతులు? అంత ఇప్పటి వరకు అయితే అంత మంచిగా మంచిగానే ఉంది, అంత బానే ఉంది. సంక్రాంతికి బట్టలు కొనుక్కున్నా? కొనుక్కోలే, ఇప్పుడు పోయినాక కొనుక్కుంటా. ఎవరు కొనిస్తారు? మీ బాగా బాగానే కొనిస్తాడు. కొత్త బట్టలు ఈ రోజు ఇంటర్వ్యూకి కూడా కొత్త బట్టలు వేసుకున్నట్టును. నా మొన్నట్లో కొనిచ్చిండు. హైదరాబాద్ వస్తున్నావా? ఆ, ఊర్లోనే తిరుగుతారా? హైదరాబాద్ గా బేసిక్ గా రోజు లారీ? అంతకుముందు వచ్చేది హైదరాబాద్ రెగ్యులర్ గా, కానీ ఇప్పుడు లేదు ఇక. ఇప్పుడు కరీంనగర్, వరంగల్. అంతే. మరి తెలంగాణ వాళ్ళు కదా, అంటే ప్రభుత్వం నుంచి లారీ వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు అట్లాంటివి ఏమైనా ఇస్తుంటారా? ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ ఉంది మాకు. ఎస్టీ లంబాడీసుకునేది, ఓకే. వీళ్ళకు అంత ఐడియా లేదు. మాకంటే మా దాంట్లో ఎవరు ఇంకా తీసుకోలే. ఇంకా తీసుకోలే, ఫస్ట్ నువ్వే తీసుకుంటావు అయితే. దేవుని దయ. దేవుందయ్యా. ఇప్పుడు ఎట్లయినా సంపాదిస్తున్నావు కదా అరుణ్, మంచి ఇల్లు కట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. పెద్ద ఇల్లు కట్టుకోవాలి. కట్టుకోవాలి కదా, నీ కోరిక అదే కదా. కోరిక మనోళ్ళు అంటే అదే సపోర్ట్ అక్క. చేస్తే నేనే కట్టించు. అంతే కదా, యూట్యూబ్ లో నుంచి కొంచెం మంచి సపోర్ట్ రావాలి. చేస్తున్నారు కదా, మంచిగా వెళ్తున్నట్టున్నాయి ఈ మధ్య వీడియోస్. నేను హోమ్ టూర్ పెట్టినందుకు 19K సబ్స్క్రైబర్ లేరు. నీ హోమ్ టూర్ చూసి అప్పుడు కూడా నవ్వుకుంటే హ్యాపీగా చెప్పి చూపించినారు కదా ఇద్దరు ఇల్లు. బాధ లేదు, మేము ఇట్లున్నామని మాకు అసలు బాగానే లేదు. ఇప్పటి వరకు నేను ఎట్లయినా ఈ నచ్చుడు ఇంట్లో ఉన్న అవుతామని. ఇది నా పరిస్థితి, నేను ఇట్లా నేను ఇప్పుడు బేపల్లే ఏడవలే. ఎట్లయినా మూవ్ ఆన్ అవుదామని ఆలోచన ఉంది. ఎట్లనైనా నేను ఒక దారికి వస్తానని అయితే నాకు లేకుండే, కానీ ఇక బాగా లైఫ్ లోకి వచ్చిండు. అంటే నేనే ఆయన లైఫ్ లోకి పోయినా. నువ్వే పోయినా? ఆ, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడియోలు స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి ఇక అప్పటి నుంచి వెళ్ళి అనుకున్నా, ఇక ఎట్లనైనా నేను ఒక దారికి పోతా, భయపడేది లేదు అనుకున్నా. ఇక ఇప్పుడు ఎట్లయినా సెట్ అయిపోతా, ఇంకా నేను సెట్ అయిపోతా. అయిపోతావు అరుణ్, అయిపోతావు, మీ ఇద్దరు అయిపోతారు. సో ఇద్దరిని నేను ఈ 2 క్వశ్చన్లు అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజు బాగా రోజునా? తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు. ఇక ఆ. తిట్టుకునేది కొట్టుకునేది హ్యాపీ మూమెంట్. తిట్టుకో- ఇద్దరమే ఉంటాం కదా, ఉమ్. ఏదైనా కూడా ఇక బాధ అయినా హ్యాపీ అయినా ఇక మా ఇద్దరు బోర్ కొట్టదా మీ ఇద్దరికి? బోర్ అనేదే ఉండదు. ఉమ్. ఇప్పుడు చాలా మంది మా బావ దోస్తులు డ్రైవర్లు, ఉమ్. ఆ అన్న ఇట్లా కలిసిన ఇట్లా గడల్లో కలిసిరంటే వాడు కథం, గ్యాప్ లేకుండా వీళ్ళు తీసుకోపోతారు, మాట్లాడుకుంటారు, అవునా? నేను రెడీ తిను చేసుకుంటా, తిను 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 ఒకటే ఏదో కూడా తిండి. తినిపించుకుంటూ ఉంటారు. మరి ఎంత తిన్నా ఇట్లే ఉన్నావుగా. అంతే. ఇంతే ఇంకా ఇప్పుడు ఇక. బెటర్ ఉన్నారు సిస్టర్. అవునా? అప్పుడు ఇంకా బక్క ఉండే. ఫస్ట్ రీల్ చూడండి, నాకు ఒక 10 రీల్స్ అట్లా చూడండి ఫస్ట్ నుంచి, ఓకే. దానికి దీనికి బాగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు కొంచెం లావైనా, అప్పుడు ఇంకొంచెం బాగా బక్కగా ఉండే. హ్యాపీ మూమెంట్ అంటే ఇక ఇది 100K 300K అట్లా 100K 300K వెంటనే వచ్చారు ఫాస్ట్ ఫాస్ట్ వచ్చారు. అది హ్యాపీ మూమెంట్. సాడెస్ట్ మూమెంట్?
బాగా బాధపడిన సిచ్యువేషన్? బాధపడిన సిచ్యువేషన్ బాధపడిన సిచ్యువేషన్ అయితే ఇంతవరకు రాలేదక్క. అసలు ఎప్పుడు బాధపడలే? ఎప్పుడు బాధపడలేదు ఫోను నిజం స్టోరేజ్ ఫుల్ చెప్పాలంటే. అయింది, ఫోన్ వీడియోలు స్టోరేజ్ ఫుల్ వీడియోలు అయింది. దగ్గర దగ్గర తీయలేకపోతానమనే ఒక బాధ. ఓకే. రెండు ఎవరు రెండు సపోర్ట్ నెలలు అవుతానే అంటే ఫోన్ తీసేటోళ్ళు కొద్దిగా లేరని సపోర్ట్ చేయలే. తీసేటోళ్ళు లేరా? ఆ. ఇద్దరమే తీసుకుంటాం కదా. ఓకే. ఒక చిన్న ట్రైపాడ్ చిన్న అట్లా ఏం ఫోను లేదా? మళ్ళా తీసిన ఇదే వీడియోలన్నీ ఫోను. స్టోరేజ్ ఫుల్ అయ్యి డిలీట్ అయిపోతాయి. ఓకే. ఇక అట్లానే 10 కొద్దిగా 15 వీడియోస్ అట్లా డిలీట్ బాగా అయిపోయినాయి. బాధపడ్డా, స్టోరేజ్ ఫుల్ ఘోరంగా బాధపడ్డాం. ఓకే. తీసిన వీడియోలు ఆ రోజు ఉమ్. మహారాష్ట్రలో అట్లా 7 వీడియోస్ తీసిన నేను ఓకే. ఒకటే రోజు. డ్రెస్ చేంజ్ చేసుకుంటా కంటెంట్ వీడియోలు తీసిన. ఆ రోజు స్టోరేజ్ ఫుల్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయ్యో. ఆన్ చేసేసరికి ఏం లేకుండా మొత్తం డిలీట్ అయిపోయింది. స్విచ్ ఆన్ చేసరికి డిలీట్ అయిపోయినాయా? స్టోరేజ్ ఫుల్ అయింది, ఫుల్ స్టోరేజ్ అయిపోయింది, ఇది డిలీట్ ఫోన్ అయిపోయింది. ప్రాబ్లం కావచ్చు, మొత్తం డిలీట్ అయిపోయినాయి. అయ్యో, ఆ వీడియోలు ఆ మిస్ రోజు. అయిపోయినాయి. అదే పెద్ద బాధ ఇప్పటిదాకా మీరు చూసింది. ఆ. అంతేనా? మీకున్న రియల్ కష్టాలు అసలు కష్టాల్లా కనిపించట్లేదు మీకు. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, వీడియోస్ డిలీట్ అయిపోయినాయి, ఇది బాధ. వీడియోలు తీయలేకపోతాను నేను. వీడియోలు తీయలేకపోతున్నారు. ఒక ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కదా. అంతా ఇక మనమే కష్టపడి ఇది కొనేదానికి కింది మీద మొత్తం ఎంత అయిందా ఫోన్? 1,10,000. 1,10,000 పెట్టున్నారంటే బాగానే సంపాదిస్తున్నారు. బాగా అంటే దాచుకున్న పైసలు 52,000 ఫైనాన్స్ తీసుకున్నా. ఈఎంఐలనే తీసుకున్నాం ఫోన్ అయితే. దాచిన పైసలు కానీ సంపాదిస్తున్నారు, వస్తున్నాయి కాబట్టే కదా కొంటున్నారు ఇప్పుడు. జీతం పైసలు దాచుకున్నాయి సపరేట్. ఇన్స్టాలో కాదు, ఇన్స్టా యూట్యూబ్ కాదు డబ్బులు, ఓకే. మా పర్సనల్ డబ్బులు సపరేట్ పర్సనల్ గా దాచుకున్నాడు. నాకు కూడా ఏం చెప్పలేవా? ముంచకపోతే నీకు కూడా చెప్పలేదా? జమ చేసిన ఇన్స్టాలా స్టోరీ పెట్టిన 10,000 రూపీస్ ఏమో వచ్చినాయి కావచ్చు అంతేగాని ఇన్స్టాలోకి వెళ్ళి మేము బెట్టింగ్ ప్రమోషన్ ఇంతవరకు చేయాలి, ఓకే. చేయను కూడా. మీరే బెట్టింగ్ ప్రమోషన్ చేయట్లేదు, పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు కదా. దానివల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అయితే చాలా బెట్టింగ్ వల్ల ఎందుకు చేయలే అంటే బెట్టింగ్ వల్ల అప్పుడు చనిపోయారు కదా వీళ్ళ కొందరు ఫ్రెండ్ చనిపోయిండు. మ్హూ. ఆ కాడ నుంచి వెళ్ళి వద్దు బెట్టింగ్ మొత్తానికి వద్దు. ఆ కాడ నుంచి ఏంది? అప్పుడు కూడా తీయలేదు. అప్పుడు కూడా తీయలే. మరి ఆ కాడ నుంచి అంటావు తీయొద్దనే ఆలోచన. ఎప్పుడు తీయలేదు, తీయొద్దనే ఆలోచనే ఉంది. మన వల్ల మన దోస్తులు కూడా బాగా చూడాలి ఇక ముంగడ ముంగడ సిచ్యువేషన్ వీళ్ళు కంప్లీట్ చేయాలంటే ఏదో ఒకటి అయింది. అంతేనా? ఏదో ఒకటి అంటే ఇంతవరకు అయితే బెట్టింగ్ అయితే వేయలేదు, చెయ్యం కూడా మొత్తానికి. కానీ ఏదో ఒకటి చేసేయాలి, ఇల్లు కట్టించేయాలి. సపోర్ట్ వస్తుందిలేండి యూట్యూబ్ నుంచి. మీ ఇల్లు అయిపోతుంది కదా ఇంకా కొన్ని రోజుల్లో. అయిపోయింది ఆల్రెడీ, అయిపోవచ్చు. దాని వల్లనే ఇంత లేట్ అయింది. చిన్న చిన్నగా చేపిస్తాను అది. ఇద్దరు అన్నదమ్ముల కష్టం, మమ్మీ డాడీ నలుగురం జమ చేసి కడతాం. ఓకే ఓకే. సో ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యాన్స్ కన్నా అంటే మళ్ళీ టీ తాగలేము. సపోర్ట్ చేస్తూ ఉండండి కంపల్సరీ. సపోర్ట్ అడుగుతా, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయబట్టి నేను ఇప్పుడు ఈ లెవెల్ ఉన్నా. ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను. అంతే అక్క. ఎవరిని? ఫ్యాన్స్నే. ఫ్యాన్స్ ఇన్స్టా ఫ్యామిలీ, నా ఇన్స్టా ఫ్యామిలీ. ఫ్యామిలీ స్పెల్లింగ్ చెప్పండి. ఏబిసిడీలు రావక్క. ఎంతట్లో పాస్ అయినా అంతా దేవుందయ్యా. దేవుడి మీద భారం వేసేసావు అయితే. ఏబిసిడీలే రావు నీకు? ఏం రావక్క, నేనేం చదవలే. రే రే వచ్చా? అవి కూడా రావు. నీ పేరు నువ్వు సంతకం చేస్తావా? చేస్తా. ఇంగ్లీష్ లోనే చేస్తావా? ఇంగ్లీష్ లో చేస్తా, తెలుగులో చేస్తా. మరి అదెవరు నేర్పించారు? అంటే అప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసులనే నేర్చుకున్నా. ఫస్ట్ సెకండ్ లో నేర్చుకున్నావు, అది గుర్తుండిపోయింది. అయితే మంచి మెమరీ ఉంది కదా, మీరు వాడుకోవచ్చు. మంచి మెమరీ ఉంది. మంచి మెమరీ ఉన్నది. ఏంటండి నవ్వుతారు చూసి? లేదా అరుణ్, గుర్తుంటాయా నీకు ఎప్పుడు ఏం జరిగినాయి అన్ని? ఏం గుర్తుండదక్క, అన్ని మర్చిపోతావా? అన్ని మర్చిపోతా. అన్ని మర్చిపోయినందుకే రోజు హ్యాపీగా ఉండగలం కదా. మెల్లగా స్టడీ చేసి చిన్నగా మాట్లాడి ఏమనకుండా ఆ వీడియో మందం తర్వాత లొల్లి ఇంకలో అల్లి లొల్లే కొట్టుకొని అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కొట్టుకోకపోతే ఎందుకు కొట్టుకోలేదనే ఫీలింగ్ వస్తుంది మీకు, అంతేనా? మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడతారు, ఎందుకు తిడతలేవు అని ఆలోచన అవుతుంది. పొద్దున్న తిట్టుమని అంట నేనే. పొట్టు తిట్టాలి కదా. నేను కూడా నేర్చేసుకున్నా, పొట్టు తిట్టమని చెప్పి. పొట్టు అంతే. ఓకే, ఏమైనా చెప్పాలో కూడా చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బొమ్మరిది అని ఇల్లునైతే నేను కంప్లీట్ చేస్తాను కంపల్సరీ.
యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా వీడియోలు తీస్తా ఫోన్ కొన్నా కాబట్టి. అదే నువ్వు చెప్పు, మీ అందరికి టీ తాగితే మళ్ళీ వీడియోలు తీస్తా. మీరు సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను మీ అందరినీ. నా ఇన్స్టా ఫ్యామిలీ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, ఇంకా తీసుకురావాలని అయితే నేను కోరుకుంటాను. అందరికీ అందరికైతే నమస్తే, హాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ. నాకేం తెలియదు, నాకేం రాది, ఏదో పేరుకున్నాను అంటున్నా. ఏంట్రా నువ్వు, అయ్యో. ఏం కాదు, ఇల్లు సెట్ అయిపోతుంది, పెద్ద ఇల్లు కట్టుకుంటారు మంచిగా. మీ మమ్మీ, మీ డాడీ, మీ తమ్ముడు, నువ్వు 4 బెడ్రూమ్లు కట్టుకోవాలి. ఓకేనా? సెట్ అయిపోవాలి, మీరే కట్టించాలి దగ్గరుండి. ఎట్లా చూసుకుంటున్నారు కదా, ఇంకా మంచిగా సెట్ అయిపోవాలి. యూట్యూబ్లో ఇంకా మంచి ఫ్యామిలీ పెరిగిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.